1979 ఓ సాధారణ ఇంట్లో భూమి కింద నుండి ఒక్కొక్కటి శరీరాలను బయటకు తీస్తున్నప్పుడు విచారణకారులు ఈ విషయం తెలుసుకున్నారు. వారు అమెరికాలోని అత్యంత కిరాతకమైన సీరియల్ కిల్లర్లను పట్టుకున్నారని తెలిసింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, జాన్ వేన్ గేసీ. జాన్ వేన్ గేసీ సమాజంలో మంచి వ్యక్తిలా తిరుగుతూ జోకర్ వేషం వేస్తూ అందరిని నవ్విస్తూ జీవిస్తున్న వ్యక్తి ఇన్ని దారుణాలు చేశాడంటే నమ్మశక్యం కాదనే చెప్పాలి. అతని టార్గెట్ విచిత్రమైందని చెప్పొచ్చు. అసలు జాన్ వేగేసీ ఏం చేశాడు, అతని దారుణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జాన్ వేగేసీ మార్చి 17, 1942 చికాగో, ఇల్లినియాస్, యునైటెడ్ స్టేట్స్లో జన్మించాడు. జాన్ వేగేసీ ఇల్లినియాస్లోని చికాగో సమీపంలో నార్వేడ్ పార్క్ టౌన్షిప్లో కనీసం 33 మంది అబ్బాయిలపై అత్యాచారం, చిత్రహింసలు మరియు హత్యలు చేసిన ఒక అమెరికన్ సీరియల్ కిల్లర్. జాన్ వేగేసీ చికాగో నగరానికి సమీపంలోని ఇల్లినాయిస్లోని ఉండే వ్యక్తి. ఒక సమర్థవంతమైన కాంట్రాక్టర్గా కూడా పనిచేస్తూ చర్చిలో విశ్వసనీయమైన సభ్యుడిగా, సమాజంలో ఒక మంచి వ్యక్తిగా జీవనం కొనసాగించాడు. 1979లో అతను డెమోక్రటిక్ పార్టీకి చెందిన ప్రెజెంట్ కెప్టెన్గా పనిచేస్తూ ఉండేవాడు. అంతేకాదు, అతను తన సముదాయంలో ఫంక్షన్స్, పార్టీస్ నిర్వహించడంలో ప్రసిద్ధి చెందాడు. పోగో ది క్లౌన్ అనే పేరుతో జోకర్ క్లౌన్ వేషధారణలో పిల్లలను ఆనందపరుస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. అయితే ఇతని జీవితంలో కొన్ని దారుణమైన రహస్యాలు కూడా ఉండేవి. ఐవా రాష్ట్రంలో నివసిస్తున్నప్పుడు గేసీపై 2 యువకులు లైంగిక దాడి చేసిన ఆరోపణలు వచ్చాయి. 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడ్డాడు. కానీ 18 నెలల తర్వాత అతను పరులపై విడుదలయ్యాడు. ఆ తర్వాత చికాగోకు వెళ్ళి కొత్త జీవితం ప్రారంభించడానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అతను సరికొత్త జీవితాన్ని ప్రయత్నిస్తూనే మానుషమైన దారుణాలు మొదలుపెట్టాడు. దారుణమైన హత్యలు చేయడం ప్రారంభించాడు. 1975లో గేసీ నిర్మాణ సంస్థల్లో పనిచేసే ఇంకొక ఉద్యోగి కనపడలేదు. 1976లో ఒక 9 సంవత్సరాల చిన్నారి అదృశ్యమైంది. ఆ తర్వాత 1977లో ఓ యువకుడు గేసీపై తీవ్ర ఆరోపణలు చేయగా అతనిపై కేసు నమోదు జరిగింది. పోలీసులు ఆల్రెడీ నేర చరిత్ర ఉన్న గేసీ మీద అనుమానం వచ్చింది. గేసీని అనుసరించడం మొదలుపెట్టారు. కానీ ఎటువంటి సాక్ష్యాలు లేవు. ఎందుకంటే ఆ వ్యక్తులు అదృశ్యం అవుతున్నారే కానీ వాళ్ళు చనిపోయారా, బతికే ఉన్నారా అనే ప్రూఫ్స్ కనిపెట్టలేకపోయారు. డిసెంబర్ 1978లో గేసీపై మరింత అనుమానాలు వచ్చాయి. డిసెంబర్ 11, 1978 ఒకరోజు రాబర్ట్ అనే కుర్రాడు ఒక ఫార్మసీలో పనిచేస్తుంటాడు. రాబర్ట్ తన ఫార్మసీలోని పనిచేసిన తర్వాత జీతం సరిపోకపోవడంతో ఇంకొక పని ఉంది అంటే ఆ రోజు సాయంత్రం వేరే కాంట్రాక్ట్ వ్యక్తితో పని గురించి మాట్లాడేందుకు వెళ్ళాడు. కానీ అతను తిరిగి రాలేదు. రాబర్ట్ తల్లి ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. గేసీపై అనేక మార్గాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోలీసులు అతని నిజ స్వరూపాన్ని కనుగొన్నారు. పోగో ది క్లౌన్ కాస్ట్యూమ్ వాడుతూ 33 మంది యువకులను హత్య చేశాడు. చనిపోయిన వారిని తన ఇంటి కిందనే పూర్తి చేశాడు. ఈ హత్యలన్నీ 1979 జనవరిలో పోలీసులు పట్టుకున్నారు. 33 మంది మరణాల సాక్ష్యాలతో మరియు ఆధారాలతో జాన్ వేగేసీని పట్టుకున్నారు. కానీ కేవలం 26 మందిని మాత్రమే గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన జాన్ వేగేసీ ఎలాంటి కోఆపరేట్ చేయలేదు. తను చేశారని ఒప్పుకోలేదు. ఆ తర్వాత 1980 ఫిబ్రవరి 6న అతనిపై నేరం నిరూపించడానికి అతని నేరపూరితమైన ఆరోపణల గురించి ముఖ్యమైన ఆధారాలు కూడా బయటపడ్డాయి. జాన్ వేగేసీ 1994 మే 10న ఇల్లినియాస్లో స్టేట్ విల్లే కరెక్షన్ సెంటర్లో కోర్టు అతనికి ఉరిశిక్ష లేదా ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష విధించమని ఆర్డర్స్ జారీ చేసింది. చనిపోయే ముందు వరకు కూడా అతను చేసిన నేరాలకు పశ్చాత్తాపం లేదు అని చెప్పుకొచ్చారు పోలీసులు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.